కొమరంభీం జిల్లాలో పెద్దపులి కోసం వేట కొనసాగుతోంది. సిర్పూర్ మండలం పెద్దబండ ఆరేగూడ శివార్లోని అటవీ ప్రాంతంలో పెద్దపులి కనిపించిందని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఫారెస్ట్ అధికారులు ట్రాకింగ్ చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని మైక్ ద్వారా ప్రచారం చేశారు. పులి సంచరించే ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అధికారులు. ఆరేగూడ శివార్లో పులి పాదముద్రలు గుర్తించినట్లు తెలుస్తోంది. तो कपा चुनने वाले एक जगह रह के कपा चुनना, इधर उधर नहीं जाना। छोटे बच्चे वाले को नहीं कपा चुनने को नहीं लाना। बड़े आदमी एक जगह रह के काम कर लो, सब जन का मिलके। तो आदमी निगरान रहना चाहिए, देखते रहना पड़ता। इधर उधर देखते दो आदमी रहो, अंदर कोई भी जाना, जंगल का अंदर कोई भी नहीं जाना। तुम साउंड करते चुन लेना कपस, बातें करते और सेलफोन में गाना लगाओ, अंदर न जाना, साउंड करते बातें करते चुन लेना कपस, आवाज करो। ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. కనిపించకుండా పోయిన పులి అడుగులు కొంత ఆరేగూడ పెద్దబండ సమీపంలో గుర్తించినట్లు కీలకంగా సమాచారం అవుతుంది. ఆరేగూడకు సంబంధించిన స్థానికులు కొంతమంది అక్కడ ఉన్న వాగులో పులికి సంబంధించిన పాదముద్రలను గుర్తించిన తర్వాత ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అడుగులని ట్రాక్ చేస్తూ ట్రాకర్స్ కొంత దాన్ని చూస్తే ఆరేగూడకు సమీపంలో ఉన్న అడవిలోకి పులి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే మనుషులపైన వరుసగా దాడి చేసిన పులే వెళ్ళుంటుందా లేదా ఇంకా ఆ ప్రాంతంలో ఉన్న వేరే పులి ఏదైనా కావచ్చా అన్న దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఆ ప్రాంతంలో కొంత ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇక్కడ పులి తిరుగుతుంది, ఈ ప్రదేశంలో జనాలకు సంచరించడానికి అనుమతి లేదు, ఇక్కడికి ఎవరు కూడా రావద్దు అన్నది భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దాంతోపాటు మైక్లలో ఆ సరౌండింగ్ ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో పూర్తిగా ప్రచారం చేస్తున్నారు. పెద్దపులి తిరుగుతుంది, ఎవరు కూడా రావద్దు, పెద్దపులి దాడి చేసే అవకాశం ఉన్నందున ఇళ్లలో నుంచి ఎవరు కూడా ఈ ఒక్కరోజు 2 రోజుల పాటు బయటకు రావద్దని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా డ్రోన్లతో పూర్తి స్థాయిలో సర్చింగ్ అనేది కొనసాగుతుంది. ఆపరేషన్ టైగర్ సర్చింగ్ పైన డ్రోన్లతో పాటు సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు దాని కదలికను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. సో కొంత ఈ ట్రాప్ కెమెరాలకు డ్రోన్లకు చిక్కకుండా ఈ పులి అనేది కొంత తప్పించుకొని తిరుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. రీసెంట్గా ఒక ట్రాప్ కెమెరాకి వెనుక వైపు నుంచి పోయింది. ఆ ట్రాప్ కెమెరా బ్యాక్ సైడ్ పులికి సంబంధించిన అడుగులు ఉన్నాయి, కానీ ఆ కెమెరాలో క్యాప్చర్ కాలేదు. సో దీనిపైన అటవీ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇది పులి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ పులి దాడికి పాల్పడుతుంది వరుసగా మనుషులపైన అన్న దానిపైన క్లారిటీ లేదు. కొంత ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం అయితే ఇటీవల ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో సంచరించి ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ నుంచి జివితి, మహారాష్ట్రలో ఆ ప్రాంతంలో ఒకసారిగా మాయమైన పులి ఉండొచ్చు అని చెప్తున్నారు. అదే పులి జివితి నుంచి వాంకిడి మీదుగా కాగజ్ నగర్ ఈ ప్రాంతంలోని అడవులకు వెళ్ళి ఉండొచ్చు అన్నది ఒక రకంగా అనుమానిస్తున్నారు, భావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇది కూడా మేల్ టైగరే, 2.5 నుంచి 3 సంవత్సరాల పైన వయసు ఉంటుంది కాబట్టి అదే పులి కావచ్చు అన్న ఒక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి ఈ ప్రాంతంలో ఇంకా వేరే పులులు కూడా సంచరిస్తున్నాయి. ఇదే ఆసిఫాబాద్లో రీసెంట్గా 2 పులుల్ని ట్రాక్ చేసిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇప్పుడున్న ఏదైతే ఇటుకల పహాడు అడవి ప్రాంతం ఉందో దాంట్లో కూడా ఆల్రెడీ 2 పులులు ఉన్నాయి. ఈ పులి మరి ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపైన ఇంకా స్పష్టమైన, ఒకవేళ కెమెరాల్లో చిక్కితే, ట్రాప్ కెమెరా కానీ డ్రోన్ కానీ చిక్కి ఉంటే కానీ ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆనవాళ్ళు తెలిసే అవకాశం ఉంటుంది. ఇటుకల పహాడు అడవి ప్రాంతంలో డ్రోన్తో జల్లెడబడుతున్నారు. ఒక ప్రాంతంలో నీటికి సంబంధించిన లభ్యత ఉంది, ఒక చిన్న చెరువులాగా ఒక కుంట వాటర్ బాడీ అక్కడ ఉంది కాబట్టి ఆ వాటర్ బాడీలో దానికి నీళ్ళు తాగడానికి వచ్చే అవకాశం ఉన్నందున దానిపైన ఎక్కువగా ఫోకస్ చేసినట్టు మనకు తెలుస్తుంది. విజువల్స్లో కనిపిస్తున్న ఏదైతే ఈ డ్రోన్ నుంచి కనిపించే నీటిది లభ్యత కనిపించే ప్రాంతం ఉందో విజువల్స్లో చూస్తున్నాం, దానికి సంబంధించిన ఆ ప్రాంతంలోనే ఈ పులి సంచరి ఉండొచ్చు, లేదా ఏదైనా క్యాటిల్ని చంపిన తర్వాత అక్కడికి నీటి కోసమన్నా రావచ్చు అన్న ఒక అనుమానాన్ని ఫారెస్ట్ శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. దాంతో 3-4 రోజుల నుంచి మనుషులపైన దాడి చేస్తూ తప్పించుకొని తిరుగుతున్న పులి అందరికీ ముచ్చెమ్మటలు పట్టిస్తున్నదని చెప్పి మాత్రం మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి. अभी इधर पार हो गया, रोड पार हो गया, तो कपा चुनने वाले एक जगह रह के कपा चुनना, इधर उधर नहीं जाना। छोटे बच्चे वाले को नहीं कपा चुनने को नहीं लाना। बड़े आदमी एक जगह रह के काम कर लो, सब जन का मिलके। आदमी निगरान रहना चाहिए, देखते रहना पड़ता। इधर उधर देखते दो आदमी रहो, अंदर कोई भी जाना, जंगल का अंदर कोई भी नहीं जाना। तुम साउंड करते चुन लेना कपस, बातें करते और सेलफोन में गाना लगाओ,
अंदर नहीं जाना, साउंड करते बातें करते सुन लेना कपस, आवाज करते कपस सुन ले। अंदर नहीं जाना, बहुत अंदर नहीं जाना, जंगल में नहीं जाना। सुबह 9 बजे से 4 बजे के अंदर काम कर लेके बाहर निकल जाना, घरों में चले जाना। रात के टाइम में घर से बाहर नहीं निकलना। పెద్దబండ గ్రామస్తులకు విజ్ఞప్తి, మీ పరిసర ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు. మీ వ్యక్తిగత పనులు ఉన్నచో 9 గంటల నుంచి 4 గంటల వరకు పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి రావాలను. అటవీ శాఖ సిర్పూర్ रेंज इधर शेर घूम रहा है, अभी इधर पार हो गया रोड पार।